బరువు తగ్గటానికి ఇంట్లోనే కొన్ని వర్కౌట్స్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఈ వర్కౌట్స్ చేస్తూ ఉంటే చేతులు కాళ్లల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఈ ప్లేస్లో స్ట్రాంగ్గా మజిల్ డెవలప్ అవుతుంది. మొత్తంగా బాడీ షేప్ అందంగా తయారవుతుందని ఫిట్నెస్ నిపుణులు చెప్తున్నారు. మరి ఆ వ్యాయామాలేంటో ఇప్పుడు చూద్దాం. హై నీస్. నిలబడి జంప్ చేసినట్లుగా మోకాల్ని నడుం భాగం కన్నా పైకి లేపాలి. ఇది చేస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేసుకోవాలి. రైట్ లెగ్ తర్వాత లెఫ్ట్ లెగ్ ప్రాసెస్లో కాళ్ళు మార్చుకుంటూ ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల హార్ట్ బీట్ పెరుగుతుంది, ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి, ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. బ్రిడ్జ్. నేలపై వెల్లికలా పడుకొని 2 కాళ్లను పైకి లేపాలి. చేతులను కూడా పైకి లేపి ఉంచాలి. 2 కాళ్లను 90 డిగ్రీస్ పొజిషన్లో నేలకు ఆనించి దూరంగా ఉంచాలి. ఇలా కొద్దిసేపు ఉంచటం వల్ల లోయర్ బ్యాక్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మోకాళ్ళు చేతుల సపోర్ట్తో బర్డ్ పోజ్ పెట్టాలి. రైట్ హ్యాండ్తో పాటు లెఫ్ట్ హ్యాండ్తో పాటు రైట్ లెగ్ను మారుస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేయటం వల్ల బాడీ బ్యాలెన్స్ బాగా ఉంటుంది. లెగ్ రైజెస్. నేలపై వెల్లికలా పడుకొని ఒక కాలుని పైకి లేపాలి. ఇలా పైకి లేపి ఉంచే సమయంలో కాలు ఫోల్డ్ అవ్వకుండా చూసుకోవాలి. పైకి లేపిన కాలుతో సర్కిల్ అయినా వేయొచ్చు, లేదంటే అప్ అండ్ డౌన్ అయినా చేయవచ్చు. ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటం వల్ల బాడీ స్ట్రెంగ్త్గా ఉంటుంది. స్క్వాట్. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా నిటారుగా నించొని చేతులు 2 జోడించి గాల్లో గోడ కుర్చీ వేయాలి. కాళ్ళను 90 డిగ్రీస్ కోణంలో వంచాలి. తర్వాత కూర్చొని లేస్తూ ఉండాలి. రోజు ఇలా చేయటం వల్ల తొడల్లో ఉండే ఫ్యాట్ కరుగుతుంది, తొడ కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. ప్లాంక్. ప్లాంక్ ఇది బాడీ వెయిట్ని బేస్ చేసుకొని చేసే వర్కౌట్. అరచేతుల నుంచి మోచేతుల వరకు రెండింటిని నేలకు ఆనించాలి. వీటితో పాటు కాళ్లను కూడా నేలకు ఆనించాలి. బరువంతా చేతులు మోకాళ్లపై వేసి మెల్లమెల్లగా బాడీని పైకి లేపాలి. ఈ ఎక్సర్సైజ్ వల్ల పొట్ట, కాళ్ళు యాక్టివేట్ అవుతాయి. ఈ వర్కౌట్ని సాధారణ శ్వాస తీసుకుంటూ చేయటం వల్ల పొట్టలోని కండరాలు కూడా గట్టిపడతాయి.